అమ్మతనం కోసం వివాహమైన ప్రతి స్త్రీ ఎదురు చూస్తుంటుంది. ఆ క్షణం తనకి ఎప్పుడు వస్తుందా అని. ఆ కల సాకారం అయినట్లే అయి కొందరికి గర్భస్రావం అయిపోతూ ఉంటుంది. దీనికి కారణాలు ఎన్నో ఉంటాయి. అయితే గర్భధారణ జరిగినట్లు తెలియగానే కొన్ని పదార్థాలను పక్కన పెట్టేయాలి. అవేంటో తెలుసుకుందాం. అధిక పాదరసంతో కూడిన చేపలైన షార్క్, స్వోర్డ్ ఫిష్, ట్యూనా వంటి సముద్రపు చేపలను తినకూడదు. పీతలు, పచ్చి చేపలు గర్భధారణ సమయంలో తీసుకోకపోవడం మంచిది. అలాగే సరిగ్గా ఉడికించని మాంసం కూడా అప్పుడే గర్భధారణ చేసిన స్త్రీకి కడుపులో పెరిగే బిడ్డకి హాని కలిగిస్తాయి. సరిగా ఉడికించని కోడిగుడ్లలో సాల్మొనెల్లాతో కలుషితమే ఉండవచ్చు. అది గర్భంలోని బిడ్డను ప్రమాదంలో పడవేయవచ్చు. గర్భధారణ సమయంలో అధిక కెఫెన్ తీసుకోవడం వల్ల శిశువు పెరుగుదల పరిమితం కావచ్చు. కాబట్టి తక్కువ బరువుతో జననం జరుగుతుంది. పచ్చి మొలకలు బ్యాక్టీరియాతో కలుషితమై ఉండవచ్చు. కాబట్టి వాటిని పూర్తిగా ఉడికించిన తర్వాతే తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు టాక్సోప్లాస్మాతో సహా హానికరమైన బ్యాక్టీరియాతో కలుషితమై ఉండవచ్చు కనుక శుభ్రమైన నీటితో కడగడం చాలా ముఖ్యం. పాస్చరైజ్ చేయని పాలు, జున్ను లేదా కడగకుండే పండ్ల నుంచి తీసే రసాలను తాగవద్దు. ఎందుకంటే ఈ ఆహారాలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి ప్రమాదాన్ని పెంచేయవచ్చు. ఇంకా మద్యం సేవించడం వల్ల గర్భస్రావం, మృతు శిశువు జననం, పిండం, ఆల్కహాల్ సిండ్రోమ్ ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. గర్భధారణ సమయంలో ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల అధిక బరువు పెరగడం, గర్భధారణ, మధుమేహం, ఇతర సమస్యలు రావచ్చు అంటున్నారు న్యూట్రిషియన్లు.